హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 17వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ GSLV F-14 ద్వారా, అంటే GSLV F-14 అన్నటువంటిది వాహక నౌక లాంచ్ వెహికల్. దీని ద్వారా మనము ఇన్సాట్ 3DS శాటిలైట్ని పంపించబోతూ ఉన్నాం. ఏంటి ఇన్సాట్ 3DS అన్నటువంటిది? మనం గమనిస్తే ఇన్సాట్ సిరీస్ అన్నటువంటివి మనకి మల్టీపర్పస్ జియో స్టేషనరీ శాటిలైట్స్ అనమాట. మనకి టెలికమ్యూనికేషన్ పర్పస్ కోసం, బ్రాడ్కాస్టింగ్, మెట్రలాజీ, అలాగే సెర్చ్ మరియు రెస్క్యూ ఆపరేషన్స్ కోసం, వీటన్నింటి కోసం ఈ ఇన్సాట్ సిరీస్ని మనం వాడుతూ ఉంటాం. ఇన్సాట్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అంతేకాదు, ఏషియా పసిఫిక్ రీజియన్లోనే లార్జెస్ట్ డొమెస్టిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఈ యొక్క ఇన్సాట్ సిరీస్ అన్నటువంటిది. మరి ఇక్కడ ఇప్పుడు GSLV F-14 అంటున్నాం. GSLV అంటే ఏంటి? జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. ఇది ఎన్ని స్టేజెస్ ఉంటుంది? ఇందులో 3 స్టేజెస్ ఉంటుంది. 3 స్టేజెస్ లాంచ్ వెహికల్ ఇది. GSLV F-14 ఇప్పుడు 420 టన్నుల బరువుని మోసుకెళ్తోంది. నార్మల్గా GSLVని ఎలాంటి వాటికి ఉపయోగిస్తూ ఉంటాము? కమ్యూనికేషన్స్, నావిగేషన్ శాటిలైట్, అలాగే అర్త్ రిసోర్స్ సర్వేస్కి, అలాగే ఇంకా వివిధ రకాల పర్పసెస్కి మనము ఈ GSLV స్పేస్ క్రాఫ్ట్ని వాడుతూ ఉంటాం. మరి ఆర్బిట్స్ అన్నటువంటివి కూడా ఒక్కసారి చూసుకోవాలి. జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అనేసి, జియో స్టేషనరీ అర్త్ ఆర్బిట్ అనేసి, ఇవేంటి, వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కసారి చూసుకోవాలి. అయితే ఈ యొక్క ఇన్సాట్ ఇప్పుడు ఏదైతే పంపిస్తూ ఉన్నామో దాన్ని జియో స్టేషనరీ అర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేయబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పర్యాటక రంగం లేదా టూరిజం అంటాం. మన భారతదేశంలో టూరిజం అన్నటువంటిది కోవిడ్ తర్వాత చాలా డల్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ మెరుగుపడుతూ వస్తుంది. మరి అలాంటి ఈ టూరిజంని మరింతగా పెంపొందించాలి అన్నట్టుగా రీసెంట్గా ఇంటరిమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టాము. అవునా? మరి ఆ ఇంటరిమ్ బడ్జెట్లో కూడా మనం లక్షద్వీపులతో సహా మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేసి వాటిని పర్యాటక స్థలాలుగా మార్చాలి అన్నటువంటిది లక్ష్యం. మనం చూస్తే ఇప్పుడు మన దేశంలో స్వదేశీ పర్యాటకులు, విదేశీ పర్యాటకులు కూడా మన భారతదేశంలో టూరిజంని మరింత పెంచడానికి తోడ్పడుతూ ఉన్నారు. అయితే మన భారతదేశంలో ఈ టూరిస్ట్ ప్లేసెస్ని మనము ఒకటి చారిత్రక సాంస్కృతిక కట్టడాలనేసి పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, రాజస్థాన్లో ఉండే చిత్తాగర్ కోట కావచ్చు, ఢిల్లీలో ఉండే ఎర్రకోట కావచ్చు, చండీగఢ్లో ఉన్నటువంటి రాక్ గార్డెన్ కావచ్చు, అలాగే మధ్యప్రదేశ్లోని ఖజురహో, అలాగే వరంగల్లో కాకతీయుల కోట, ఇలాంటివన్నీ చారిత్రక సాంస్కృతిక కట్టడాలని చెప్తాం. అంటే దీని కింద పురాతన కట్టడాలు, శిల్పాలు, ఆర్కిటెక్చర్, శాసనాలు, ఇలాంటివన్నీ ఉంటాయి. అది కాకుండా రెండవది ఆధ్యాత్మిక కేంద్రాలు లేదా దర్శనీయ కేంద్రాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాచీన దేవాలయాల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, లేదా చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, అవన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, గుజరాత్లోని ద్వారక కావచ్చు, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ కావచ్చు, తెలంగాణలోని వేములవాడ కావచ్చు, ఏపీలో ఉన్నటువంటి తిరుపతి కావచ్చు, ఇలా వివిధ రకాలుగా మనకి దర్శనీయ ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. అది కాకుండా మూడవది వచ్చేసరికి న్యాచురల్గా, అంటే ఏంటి? మన యొక్క ఎన్విరాన్మెంట్ని ఆస్వాదించేలాగా ప్రకృతి సుందర ప్రదేశాలు అంటాం. అంటే ఏంటి? సహజమైన ప్రకృతి, జలపాతాలు, తీర ప్రాంతాలు, పర్వతాలు, మంచు ప్రదేశాలు, ఇలాంటివన్నీ. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో కుంతాల జలపాతం, బొగతా జలపాతం అన్నటువంటిది ఉంది. ఏపీలో అరకు లోయ ఉంది, చెన్నైలో మెరీనా బీచ్ ఉంది, ఇలా అన్నమాట వివిధ రకాల ప్రాంతాలు. అయితే ఇక్కడ ఏమవుతోంది? ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎలాంటిది అడగచ్చు? భారతదేశంలో అతి పొడవైనటువంటి బీచ్ ఏది? లేదు, వరల్డ్ వాటర్ ర్యాపెలింగ్ కప్ అన్నటువంటిది ఎక్కడ నిర్వహిస్తూ ఉన్నారు? లేదనుకుంటే ఒక ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏది ప్రసిద్ధి చెందింది? ఫర్ ఎగ్జాంపుల్, లక్క గాజులు అన్నటువంటివి ఎక్కడ ప్రసిద్ధి చెందాయి? హైదరాబాద్లో ఇక్కడైతే లాడ్ బజార్ అనేసి పిలుస్తూ ఉంటాం. అవునా? అలా వివిధ రకాలుగా టూరిజం సెక్టార్ అన్నటువంటిది పెరుగుతోంది. అలాగే ఇప్పుడు లోకల్గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్కి కూడా ఎక్కువ వాల్యూని ఇస్తూ ఉన్నారు. సో మనకి టూరిజం గురించి ఏమేమి తెలియాలి? టూరిజం కరెంట్ స్టేటస్ ఏంటి? టూరిజం సెక్టార్ యొక్క డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది? దానికోసం గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? సో ఇవన్నీ కూడా మనకి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. అంటే ఏంటి? ఒకటి, అట్రాక్షన్స్ అన్నటువంటివి డిఫరెంట్గా ఉండాలి. అంటే ఏంటి? డైవర్సిటీ అన్నటువంటిది ఉండాలి. అలాగే రెండవది వచ్చేసరికి టూరిజంకి కూడా డిమాండ్ అన్నటువంటిది అవసరం. మూడవది, పాలసీ సపోర్ట్ అన్నటువంటిది ఉండాలి. లేదు, ఆపర్చునిటీస్ అన్నటువంటివి, అంటే అట్రాక్టివ్ ఆపర్చునిటీస్ అన్నటువంటివి కలిగించాలి.
సో ఇవన్నీ కూడా దీనికి కావాల్సినటువంటివి. మరి ఛాలెంజెస్ ఎలాంటివి ఫేస్ చేస్తూ ఉంది? సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సేఫ్టీ మెజర్స్ లేవు, అవేర్నెస్ సరిగ్గా లేదు, కమ్యూనికేషన్ సరిగ్గా లేదు అనుకుంటే స్కిల్డ్ మ్యాన్ పవర్ సరిగ్గా ఉండట్లేదు, కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ అన్నటువంటి ఒక రీజన్. కొంతమందికి వేరే దేశాల నుంచి ఇక్కడికి రావాలి అంటే వీసా ప్రాసెస్ అన్నటువంటిది ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ దీనికి సంబంధించిన ఇష్యూసే. మరి దాంట్లో భాగంగా ఆదర్శ్ స్టేషన్ స్కీమ్ అని, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ స్కీమ్ అని, స్వదేశ్ దర్శన్ స్కీమ్ అనేసి, ప్రసాద్ అన్నటువంటి స్కీమ్ కావచ్చు, ఇన్క్రెడిబుల్ ఇండియా అన్నటువంటిది కావచ్చు, ఈ టూరిస్ట్ వీసాస్ కావచ్చు, అలాగే మనం అతిథి దేవోభవ అనేసి చెప్తూ ఉంటాం కదా, ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చాం. అతిథి దేవోభవ అన్నటువంటిది మల్టీలింగ్వల్ టూరిస్ట్ హెల్ప్ లైన్ అనమాట. సో ఇలాంటివన్నీ తీసుకురావటం జరిగింది. స్వచ్ఛ భారత్ అన్నటువంటిది, అలాగే స్వచ్ఛ స్మారక్ అన్నటువంటిది కావచ్చు, హాస్పిటాలిటీని అందించే వివిధ రకాల స్కీమ్స్ని, ప్రోగ్రామ్స్ని, ఇనిషియేటివ్స్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జల వనరులు కాలుష్యమయమవుతూ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో అంటే ఏంటి? ఒకటి, భారలోహాలు అంటే హెవీ మెటల్స్ అన్నటువంటి వాటిలో చేరటం, హానికర రసాయనాలు అన్నటువంటివి ఆ నీటిలో చేరటం, వీటి వల్ల ఏమవుతుంది? కాలుష్యమవుతున్నాయి. అవి ఆ నీటిని సేవించే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, ప్రాంతాల్లో ఇటు వాళ్ళకి వినియోగానికి పనికిరావు, కొన్నిసార్లు వ్యవసాయానికి కూడా పనికి రాకుండా పోతున్నాయి. అయితే మన భారతదేశంలో ఇలా భారలోహాలు, రసాయనాలు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామాలు ఎక్కడ ఉన్నాయి అంటే అస్సాంలో ఉన్నాయి. అస్సాంలో దాదాపు 6,700కు పైగా ఇలాంటి గ్రామాలు ఉన్నాయి. దాని తర్వాత రెండవ స్థానంలో ఒడిషా అన్నటువంటిది ఉంది. దాదాపు 1,100కు పైగా గ్రామాలున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఈ భారలోహ మిశ్రమాలు లేదంటే లవణీయత ఎక్కువ ఉండటం వల్ల ఇటు యూపీ, బీహార్, కేరళ, త్రిపుర ఇలాంటి రాష్ట్రాల్లో చాలా వరకు జల వనరులు అనేవి కలుషితమైపోతూ ఉన్నాయి. ఇటు తెలంగాణలోను, ఏపీలో కూడా ఆ ఇష్యూ అన్నటువంటిది జరుగుతోంది. అయితే వ్యర్థాలు, రసాయనాల్ని తగ్గించాలి. లేదు అనుకుంటే ఏమవుతుంది? జల వనరులన్నీ కాలుష్యం బారిన పడతాయి. అప్పుడు మనం ఆ నీటిని వాడుకోలేం. ఒకవైపేమో భూగర్భ జలాన్ని తోడేస్తున్నాము, అలాగే పైన ఉన్నటువంటి జల వనరులనేమో కలుషితం చేస్తూ ఉన్నాము. దాంతో వాటర్ స్కేర్సిటీ వచ్చేటటువంటి ఈ ప్రమాదం అనేటటువంటిది ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విదేశీ పౌరసత్వం కలిగినటువంటి భారతీయులు లేదా ఓసీఏ అంటాం, అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేసి. అలాగే ఈ ఓసీఐలు, అలాగే ఎన్ఆర్ఐలు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, వీళ్ళ వివాహాలకు సంబంధించి చాలా మోసాలు అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుని అక్కడికి వెళ్ళి వదిలేయడాలు, ఇలాంటి చాలా ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. వాటి నేపథ్యంలో లా కమిషన్ అన్నటువంటిది ఇలా వివాహిత మహిళల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తూ ఉన్నటువంటి ఇలాంటి వ్యవహారాలు కట్టడి చేయాలి అంటే పకడ్బందీ నిబంధనలతో ఒక సమగ్ర చట్టం తీసుకురావాలన్నట్టుగా చెప్పింది. దానికి సంబంధించి కొన్ని సిఫార్సులు కూడా చేసింది. ఏంటి సిఫారసులు చూడండి. ఎన్ఆర్ఐలు లేదా ఈ ఓసీఐస్తో భారత పౌరులకు జరిగే వివాహాల్ని మన దేశంలో రిజిస్టర్ చేయటం తప్పనిసరి చేయాలి. అలాగే ఈ కొత్త చట్టంలో విడాకులు, భాగస్వామికి భరణం, పిల్లల యొక్క సంరక్షణ, వాళ్ళ పోషణకు సంబంధించిన నిబంధనలు ఇవన్నీ ఉండాలి. అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళకి సమన్లు జారీ చేయటం, న్యాయపరమైన పత్రాలు పంపించడానికి సంబంధించిన నిబంధనలు, వీటన్నింటినీ చట్టంలో పేర్కొనాలి. అలాగే 1967 నాటి పాస్పోర్ట్ చట్టానికి సవరణలు చేసి మ్యారిటల్ స్టేటస్ని బహిర్గతం చేయటంతో పాటు ఈ జీవిత భాగస్వాముల యొక్క 2 పాస్పోర్ట్లను అనుసంధానం చేసేలాగా నిబంధనలు తీసుకురండి అన్నట్టుగా చెప్పింది. అలాగే జీవిత భాగస్వాములు 2 పాస్పోర్ట్ల మీద వివాహ నమోదు సంఖ్య ఉండేలాగా చూడాలి. అలాగే వివాద నమోదు సంఖ్య ఎన్ఆర్ఐల వివాహానికి సాక్ష్యంగా ఉండటంతో పాటు వాళ్ళ రికార్డుల నిర్వహణకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ దంపతుల రికార్డులు హోంశాఖ అలాగే విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ దగ్గర కూడా ఉండాలి. అవే వివరాలు ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా అందుబాటులో ఉండాలి అన్నట్టుగా లా కమిషన్ సూచించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారత సైనిక దళాల యొక్క పోరాట సామర్థ్యం మరింత పెరగాలి అన్నట్టుగా ఆయుధ సమీకరణ చేయబోతున్నారు. దానికోసం కేంద్రం చూడండి 84,560 కోట్ల రూపాయలకి రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఆయుధ కొనుగోళ్ల మండలి లేదా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అన్నటువంటి దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంది. దీని కింద మనము ట్యాంక్ విధ్వంసక మందుపాతర్లు, గగనతల రక్షణ కోసం కంట్రోల్ రాడార్లు, టార్పిడోలు, మధ్యశ్రేణి సముద్ర నిఘా బహుళ ప్రయోజన విమానాలు, అలాగే విమానాలకి గగనతలంలోనే ఇంధనం నింపేలాగా లోహ విహంగాలు, అలాగే సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోలు, ఇలాంటి వాటన్నింటినీ కొనుగోలు చేయబోతున్నారు. దీని ద్వారా మనం ఆత్మనిర్భర్ భారత్ని డిఫెన్స్లో కూడా సాధించాలి అన్నటువంటిది లక్ష్యం. అందులోనూ వీటిని స్వదేశీ సంస్థల నుంచే ఎక్కువగా పరికరాలని కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా దగ్గర ఉపగ్రహ విధ్వంసక ఆయుధం అనేది ఉంది. ఇది రహస్యంగా అభివృద్ధి చేసింది రష్యా. దానివల్ల వ్యోమగాములకు ప్రమాదం అన్నట్టుగా అమెరికా ఆరోపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నటువంటిది పక్కన పెడితే మనకి ఆపరేషన్ శక్తి అన్నటువంటిది మనం చేపట్టాం. ఆపరేషన్ శక్తి లేదా ఏసాట్ మిసైల్. దీని ద్వారా ఏంటి, మనము ఆకాశంలో కూడా ఏవైనా వార్ గనక జరిగితే అంటే స్పేస్ వార్కి కూడా మనం రెడీగా ఉన్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. అలాగే రీసెంట్గా స్పేస్కి సంబంధించి మనం 2 లక్ష్యాలని పెట్టుకున్నాం. ఏమని, 2035 సంవత్సరం కల్లా మనం మన యొక్క ఓన్ స్టేషన్ని, ఇండియన్ స్పేస్ స్టేషన్ని నెలకొల్పుకోవటం. అలాగే 2040 సంవత్సరానికల్లా చంద్రుడి మీద, మూన్ మీద మన యొక్క మనిషిని పంపించటం, అంటే మన మనిషి అక్కడ కాలు మోపేలాగా చేయగలగటం 2 లక్ష్యాలుగా మనం పెట్టుకున్నాం. అవునా? మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆల్రెడీ బీహార్ అన్నటువంటిది కులగణన చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు కులగణనకి ఓకే చెప్పింది. ఈ తీర్మానానికి శాసనసభ అన్నటువంటిది ఏకగ్రీవంగా తీర్మానాన్ని చేసింది. ఇది ఒక మార్పుకు పునాది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే మన భారతదేశంలో అసలు కొలోనియల్ ఎక్సర్సైజ్గా మనం సెన్సెస్నే 1881లో చేపట్టాం. అవునా? అయితే అప్పట్లో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ అనేసి చేపట్టారు. 1931లో తొలిసారిగా దీన్ని చేపట్టారనమాట. అయితే ఇది ఏమైంది అంటే అక్కడ క్యాస్ట్ గ్రూప్లో ఏవైతే ఎకనామిక్ కండిషన్స్ ఉంటాయో వాటిని ఎవాల్యుయేట్ చేయడానికి క్యాస్ట్ నేమ్స్కి సంబంధించి, అంటే స్పెసిఫిక్ క్యాస్ట్ నేమ్స్కి సంబంధించిన డేటాని కలెక్ట్ చేసిందనమాట. మరి సెన్సెస్కి ఈ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేసి గనక మనం చూస్తే, సెన్సెస్ అన్నటువంటిదేమో ఇండియన్ పాపులేషన్ ఎంత ఉంది అనేసి తెలుపుతుంది. కానీ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ వచ్చేసరికి స్టేట్ సపోర్ట్ ఎంతమంది బెనిఫిషియరీస్కి అందించాలి అనేసి ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే సెన్సస్ డేటా ఏమో మనకి సెన్సస్ యాక్ట్ అన్నటువంటిది ఉంది. ఐడియా ఉందా అండి అసలు సెన్సస్ యాక్ట్ ఉందని? సెన్సస్ యాక్ట్ 1948 కింద సెన్సస్ డేటా అన్నటువంటిది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండబడుతుంది. కానీ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్కి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ యూజ్ చేసుకోవటానికి పర్మిషన్ ఉంటుందన్నమాట. అది ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. మరి కాస్ట్ సెన్సస్ ఉంది. ఈ కాస్ట్ సెన్సస్ యొక్క అడ్వాంటేజ్ ఏంది, ఎందుకు చేపట్టాలి అంటే, ఒకటి సోషల్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో ఆ సోషల్ ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనకున్నటువంటి పాలసీస్ ఏవైతే ఉంటాయో ఆ పాలసీస్లో ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇండియన్ సొసైటీకి సంబంధించి ఎంతమంది ఎలా ఉన్నారు అన్నట్టుగా మన సోషల్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. అలాగే మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 అన్నటువంటిది ఏం చెప్తుంది, ఇలా సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కమిషన్ని అపాయింట్ చేసే అధికారం ఈ ఆర్టికల్ 340 అన్నటువంటిది ఇస్తుంది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో 19 కోట్ల టన్నుల సున్నప్రాయి నిక్షేపాలనేవి ఉన్నాయి. అయితే వీటిని వేలం వేసి తొందరలోనే ఈ మైనింగ్ లీజ్కి ఇవ్వబోతున్నారు. అది కూడా 50 ఏళ్లకి లీజ్కి ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఆమోదానికి గనుల శాఖ అన్నటువంటిది ప్రతిపాదనలు పంపింది. మరి సూర్యాపేట జిల్లాలో నిక్షేపాలు అన్నటువంటివి ఎలా ఉన్నాయి అనేసి మొత్తం చూడండి 19.4 కోట్ల టన్నుల నిక్షేపాలు అన్నటువంటివి ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఏ దేశ ప్రధానమంత్రిగా 34 ఏళ్ల గ్యాబ్రియల్ అట్టల్ ఇటీవల నియమితులయ్యారు అంటే ఫ్రాన్స్. అయితే తనను తాను గే అని ప్రకటించుకున్నటువంటి మొట్టమొదటి ఆ దేశ ప్రధాని గ్యాబ్రియల్ అట్టల్. నెక్స్ట్ చూడండి, శతాబ్దాలుగా ఆచారంగా వస్తున్న కుక్క మాంసం వినియోగాన్ని చట్ట విరుద్ధమని ప్రకటించే చారిత్రాత్మక బిల్లుని ఏ దేశ పార్లమెంట్ ఆమోదించింది అంటే దక్షిణ కొరియా. దక్షిణ కొరియా అన్నటువంటిది ఈ కుక్క మాంసం యొక్క వినియోగం, వాటిని మాంసం కోసం పెంచటం, విక్రయించటం, వధించటం వీటన్నింటినీ కూడా 2027 నుంచి చేస్తే అది నేరం అవుతుంది. నెక్స్ట్ చూడండి, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ లేదా DRDO సొంతంగా అభివృద్ధి చేసిన అసాల్ట్ రైఫిల్కి ఏ పేరు పెట్టారు అంటే ఉగ్రం అన్నటువంటిది. దీనిని ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్నటువంటి సంస్థతో కలిసి డిజైన్ చేయటం జరిగింది DRDO. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్.